పార్టీ ప్రభుత్వంలో కేంద్రంలో రావడానికి 5 న్యాయాలని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం, ఎగిరే కాంగ్రెస్ జెండాతో కదిలేను నిత్యం. అందులో ముఖ్యమైనది మహిళా న్యాయం. మహిళా న్యాయంలో భాగంగా అర్హురాలైన ప్రతి పేద మహిళకి సంవత్సరానికి ₹1,00,000 సాయం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ, తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకి, ఆశా వర్కర్లకి అధిక జీతం ఇవ్వడం జరుగుతుంది. అధికార మైత్రి, ప్రతి గ్రామంలో కూడా మహిళలకి రావాల్సిన చట్టపరమైన హక్కులు కానీ వాళ్ళకి సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మే 13వ తారీఖున డాక్టర్ కడియం కావ్యని ఒక మహిళని లోక్సభకి పంపించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. హస్తం గుర్తుకు ఓటేద్దాం, డాక్టర్ కడియం కావ్య గారిని గెలిపించుకుందాం.